జూడాల సమ్మె విరమణ ప్రభుత్వంతో చర్చలు సఫలం డాక్టర్ల డిమాండ్కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ జూడాల సమస్యలకు పరిష్కారానికి కృషి 11 రోజుల్లో 600 కోట్లు విడుదల మీడియాతో దామోదర రాజనరసింహ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో నిజంగా కూడా దామోదర రాజనరసింహను మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జూనియర్ డాక్టర్లు ఏ విధులకు సంబంధించినటువంటి విషయంలో వారు లేకపోతే చాలామంది ప్రాణాలు కూడా ఈరోజు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జూడాలు చేస్తున్నటువంటి సమ్మెను ఈరోజు అర్థం చేసుకొని వాళ్ళను చర్చలకు పిలవడము, ఆ చర్చల్లో ఉన్నటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లలో ఏవైతే సాధ్యాలు ఉండేటువంటి పరిశీలించి వాటి డిమాండ్ల సాధన కృషి చేస్తామని చెప్పడము, అదేవిధంగా 11 రోజుల్లోగా 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం కూడా నిజంగా దామోదర రాజనరసింహను మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. వాస్తవంగా ఆయన పని ఆయన చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఈ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దానికి ఈరోజు వాళ్ళు మీడియా పబ్లిసిటీకో దానికో దీనికో ఆ డబ్బులు సంపాదించుకో ఏదో ఒక దానిలో పోతూ ఉంటే ఈయన ఒక్కడు మాత్రం చాలా స్పష్టంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆరోగ్య శాఖలో వైద్య రంగంలో కావాల్సినటువంటి సమూల మార్పులకు తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తూ తెలుస్తూ ఉంది. ఈయనకు గనక ఒత్తిడులు కానీ అడ్డుకట్ట వేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య శాఖలో చాలా పెద్ద ఎత్తున ఆయనే ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు నేను ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏవైతే కార్పొరేట్ మాఫియా వైద్య మాఫియా ఏదైతుందో దానిపైన కార్పొరేట్ ఫీజుల పైన కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నాకు రీసెంట్గా చాలా ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది. మా అమ్మకు డబ్బులు కట్టాలి, డబ్బులు లేవని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు కూడా నేను చూసిన వాస్తవంగా. సో దయచేసి ఏది దామోదర రాజనరసింహ గారు కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.